ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ఒక క్రైమ్ చేసిన ఆయన 20 years తర్వాత ఎలా పట్టుబడినాడు అనే టాపిక్ గురించి. సో లెట్స్ గెట్ ఇన్ టు స్టోరీ. సో 1975లో సాక్రమెంటో రీజియన్ ఇన్ కాలిఫోర్నియాలో ఒక ఫేమస్ రాన్సాకర్, అంటే ఒక చిన్న దోపిడీ దొంగలాగా అనమాట. సో విసియాల రాన్సాకర్ అని చెప్పేసి అప్పట్లో ఆయన ఫేమస్ అయినాడు. ఎట్లా అంటే ఇంట్లో వాళ్ళు హౌసెస్లో జనాలు పడుకున్నాక విండోస్ని ఇట్లా క్రోబార్తో ఇట్లా తీసి పైకి లేపి ఇళ్ళల్లో దూరి చిన్న చిన్న సామాన్లు ఎత్తుకోవడం, లేకపోతే పెద్ద క్రైమ్ అంటే డైమండ్స్, గోల్డ్ ఇట్లా స్టోల్ చేసేవాడు. జస్ట్ ఊరికి ఆ ఇంటికి వెళ్ళి నేను దొంగతనం చేసిన అన్నట్టు ఏదైనా ఆ ఇంటి నుంచి ఒక వస్తువు తీసుకుని వచ్చి సోవెనీర్ లాగా పెట్టుకునేటోడు. అండ్ రాను రాను ఆయనకు బోర్ కొట్టేసి ఇళ్ళలోకి దూరి పెద్ద పెద్ద ఐటమ్స్ దొంగలించడం స్టార్ట్ చేసినాడు. అది కూడా బోర్ కొట్టేసిన తర్వాత ఇళ్ళలోకి సేమ్ ఇదే విధంగా వెళ్ళి మర్డర్ చేయడం స్టార్ట్ చేసినాడు ర్యాండమ్గా. అండ్ సుమారు కొన్ని మర్డర్స్ అయిన తర్వాత ఆ టౌన్లో ఉన్న జనాలందరూ టౌన్ హాల్లో గ్యాదర్ అయ్యి మీటింగ్ పెట్టినారు. ఎందుకంటే పోలీసులు ఇంకా ఏం పట్టుకోవట్లేదు ఆ క్రిమినల్ని అనేసి వాళ్ళ వాయిస్ రైజ్ చేయడం స్టార్ట్ అయింది. ఈ టౌన్ హాల్లో ఒక ఆయన లేచి సడన్గా ఈ చిన్న చిన్న దొంగతనాలు చేసుకునేవాడు వీడికి ఎందుకు ఇంత సీన్ ఇస్తున్నారు, అదే మా ఇంటికి వస్తే వాడిని కుక్కని కొట్టినట్టు కొడతా అని చెప్పేసి ఆయనని కమెడియన్ లాగా చేసినారు. అండ్ దాని తర్వాత నుండి ఈ విసియాల రాన్సాకర్ ఎవరైతే ఉన్నారో సీరియస్ క్రైమ్స్ చేయడం స్టార్ట్ అయింది. అంటే ఇళ్ళలోకి దూరి ఇల్లు మొత్తం సర్చ్ చేసి ఏమైనా గన్స్ ఉంటే ఆ గన్స్ని అన్లోడ్ చేసి బుల్లెట్స్ పడేసి అండ్ జనాల్ని చంపడం. అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే వైఫ్ని కట్టేసి పెట్టి హస్బెండ్ వచ్చిన తర్వాతని ఇద్దరిని చంపేస్తాడు ఒకరి తర్వాత ఒకరిని. అట్లా చాలా మర్డర్స్ చేసినారు. స్టిల్ ఆయనని ఎవ్వరు కనుక్కోలేకపోతున్నారు. అండ్ హీ వాజ్ సో అథ్లెటిక్. ఒకసారి పోలీస్కి కనిపించినాడు, నైట్ పట్టుబడినాడు, బట్ తప్పించుకున్నాడు. ఫుల్ అథ్లెటిక్ కాబట్టి ఫెన్స్లు ఎగిరి దూకేసి పరిగెత్తిపోయి వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాడు. స్టిల్ హీ వాజ్ కమిటింగ్ క్రైమ్స్. 1975 నుంచి 2001 దాకా కూడా పోలీసులకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చేటివి ఈ రెసిడెంట్స్ నుంచి. మీ ఇంకా పట్టుకోలేరు, మీకు చేత కావట్లేదా, మీ వల్ల అవుతుందా కాదా అనేసి అట్లా సీరియస్ థ్రెటనింగ్ కాల్స్ వచ్చేటివి జనాల నుంచి ఈయనకి. సో ఆయన అన్ని మర్డర్స్ చేసేసరికి ఆయనకి ఇంకొక పేరు పడింది అనమాట, గోల్డెన్ స్టేట్ కిల్లర్ అని చెప్పేసి. సో ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. అండ్ 2001-2002లో ఇన్వెస్టిగేషన్ స్టాప్ చేసినారు. అండ్ అగైన్ ఈ 2016లో కేసు రీఓపెన్ చేసినారు. అండ్ 1970s ఆ టైంలో డిఎన్ఏ ఎవిడెన్సెస్ టెస్టింగ్ ఇవేవి లేకున్నది. సో 2016లో డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత ఈయన చేసిన క్రైమ్ లొకేషన్స్లో వెళ్ళి ఆ ఎవిడెన్సెస్ని డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఒక క్లూ దొరికింది. అండ్ ఒక క్రిమినల్ నేమ్ దొరికింది. ఆయన పేరు జోసెఫ్ డి యాంజెలో అనేసి. సో దొరికింది, ఆయనకు లైఫ్ సెంటెన్స్ పడింది చేసిన క్రైమ్స్కి. అండ్ ఆయనని ఇంకా డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఆయననే ఒక 13 మర్డర్స్ చేసిన అన్నట్టు ఒప్పుకున్నాడు. 13 మర్డర్స్ చేసినట్టు ఒప్పుకున్నాడు. తర్వాత ఫర్దర్ వీళ్ళు ఈ కేస్ ఫైల్స్లో చూస్తూ ఉన్నప్పుడు 1976లో ఈ టౌన్ హాల్ మీటింగ్ ఏదైతే జరిగిందో ఆయన ఈ జోసెఫ్ డి యాంజెలో ఆ టౌన్ హాల్ మీటింగ్స్లో తీసిన ఫొటోస్లో ఒక ఫోటోలో ఈ జోసెఫ్ డి యాంజెలో అనే ఆయన ఉన్నాడు. అండ్ ఆయన ఈ మొత్తం కాన్వర్జేషన్ విన్నాడు. ఈ టౌన్ హాల్లో ఏదైతే కాన్వర్జేషన్ అయిందో, అండ్ ఎవరైతే ఒక ఆయన లేచి ఆయనని ఇన్సల్ట్ చేసినాడో, లైక్ మా ఇంటికి వస్తే నేను ఆయనని బాగా కొట్టేసి పడేస్తాను,
వాడే వాడెంత అన్నట్టు మాట్లాడిన ఆయనని. సో ఈ టౌన్ హాల్ తర్వాత ఫస్ట్ ఈయన మోడస్ ఆపరండి చేంజ్ చేసుకున్నాడు ఈ టౌన్ హాల్ తర్వాత నుంచి. ఎవరు? గోల్డెన్ స్టేట్ కిల్లర్. ఆయన ఈ ఎమో తర్వాత, ఈ టౌన్ హాల్ తర్వాత ఆయన చేంజ్ అయిన ఎమో తర్వాత ఫస్ట్ విక్టిమ్ ఎవరో కాదు, ఎవరైతే ఆ టౌన్ హాల్లో మాట్లాడినాడో లేచి ఆయన గురించి ఇన్సల్టింగ్గా, ఈయన చేంజ్ ఎమో పరంగా ఫస్ట్ విక్టిమ్ వాజ్ ఎ పర్సన్ హూ టాక్డ్ ఇన్సల్టింగ్ ఆన్ జోసెఫ్ డియాంజెలో. అండ్ తనకు లైఫ్ సెంటెన్స్ పడింది అల్టిమేట్లీ, అండ్ హీ ఈజ్ ఇన్ జైల్. అండ్ స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ do share if you like. So if you share and like, there'll be reach for more, and it'll be interesting for me to get you more stories like this. Thanks guys.